హలో మామ, నేను మీ గుఫ. సో ఈరోజు అయితే ఎల్పిసి ఇన్నోటెక్ వచ్చాం. సో ఏంటంటే అసలు స్టూడెంట్స్ ఏం ప్రాజెక్ట్ చేశారు, ఎట్లా బిల్డ్ చేశారు, అసలు ఇన్నోవేషన్ ఏంటి, కొత్త ఇన్నోవేషన్లు ఎట్లా అసలు ఎంకరేజ్ చేస్తుంది ఎల్పియు. సో లోపలికి చూసేద్దాం, ఇన్నోవేషన్లు అన్నీ చూపిస్తాను. ఎక్కడ నా వీడియోని మిస్ చేయకుండా మొత్తం పూర్తిగా చూడండి. ఎల్పి తెలుగు ఇవాళ తెలుగు ఓకే 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 ఓకే. సో ఇప్పుడైతే చూపిస్తాను ఎట్లా బీట్ చేస్తున్నారు ఎల్పీలో, అసలు ఇంత క్రేజ్ ఉంటుంది ఎల్పీకి, అసలు ఎందుకు ఇంత స్టూడెంట్ ఇంత ఎంకరేజ్ చేస్తారు ఇన్నోవేషన్లో. సో మొత్తం తెలుసుకుందాం స్టూడెంట్స్ని అడిగి. సో బ్రో మీరు ఎక్కడి నుంచి? నేను ఆంధ్ర నుంచి. బ్రో యూఆర్ ఫ్రమ్ యూపీ, నోయిడా. యూపీ. యూఆర్ ఫ్రమ్ బెంగాల్, వెస్ట్ బెంగాల్. సో వెస్ట్ బెంగాల్ అంటేనో తను యూపీ అంట. సో తన మన ఆంధ్ర అబ్బాయే. సో అడిగి తెలుసుకుందాం. బ్రో ఏ ఇయర్ మీరు? నేను ఫస్ట్ ఇయర్ అందరూ ఫస్ట్ ఇయర్. అందరూ ఫస్ట్ ఎలక్ట్రానిక్స్ VLSI బ్రాంచ్ నుంచి. ఓకే. అందరూ ఒకే సెక్షన్ నుంచి నలుగురు ఉన్నాం గ్రూప్. ఓకే ఓకే. కొంచెం మీ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఏంటని? అంటే ప్రాజెక్ట్ ఏంటంటే ఆటోమేటెడ్ మష్రూమ్ కల్టివేషన్ అనమాట. సో ఇప్పుడు ఏదైతే మన ఇండియాలో మష్రూమ్ కల్టివేషన్ ఫార్మింగ్ ఉంటుందో ఆ మష్రూమ్ కల్టివేషన్ ని మనం ఆటోమేట్ చేస్తాం అనమాట. అంటే ఒక మష్రూమ్ గ్రో చేస్తామంటే దానికి సంబంధించిన టెంపరేచర్, మాయిశ్చర్, హ్యూమిడిటీ, గ్యాసెస్ అవన్నీ ఏదైనా అవన్నీ ప్రతిదీ మష్రూమ్ కల్టివేషన్ ఉండాలా? అంటే ఫర్ సపోజ్ నేను ఈ ఏరియాలో మష్రూమ్ గ్రో చేస్తుంది, ఇక్కడ అన్ని మష్రూమ్స్ పెట్టేసాను నేను. అప్పుడు ఏంటంటే ఇది ఒక సైడ్ నుండి ఈ మష్రూమ్ చూసుకుంటుంది అనమాట. ఫర్ సపోజ్ నేను టెంపరేచర్ ఒక టైప్ ఆఫ్ మష్రూమ్ ని సెట్ చేసుకుని స్క్రీన్ లో సెట్ చేసుకున్నా. అక్కడ టెంపరేచర్ 25 degrees Celsius దాటకూడదు అని చెప్పి అందులో సెట్ చేశాను. అప్పుడు ఏమవుతుందంటే ఫర్ సపోజ్ అక్కడ పాలీ హౌస్ లో టెంపరేచర్ 23 degrees వెళ్ళిపోయింది. అప్పుడు ఈ మషిన్ అలర్ట్ వచ్చేసి ఈ మషిన్ ఏం చేస్తుందంటే 23 కాస్త 25 చేస్తుంది. ఏసీ టెంపరేచర్ తగ్గించి, అంటే ఈ మషిన్ అనేది ఏసీతో కనెక్ట్ అయ్యి ఉండి ఆ టెంపరేచర్ కంట్రోల్ చేస్తుంది. అలాగే మాయిశ్చర్, హ్యూమిడిటీ అన్నీ ఉంటాయి. మా దగ్గర ట్రాన్స్మిటర్ బాక్సెస్ ఉంటాయి. ఆ ట్రాన్స్మిటర్ బాక్సెస్ అన్ని అవి మష్రూమ్స్ దగ్గర ఉంటాయి అనమాట. ఒక 100 meters రేంజ్ లో ఒక బాక్స్ పెడితే ఆ మష్రూమ్స్ ఆ బాక్స్ పెడితే ఆ మష్రూమ్స్ ఏదైతే డేటా ఉంటుందో డేటా అంతా దీనికి వస్తుంది. అప్పుడు ఇవన్నీ సెన్సర్స్ అనమాట. సెన్సర్స్ ఇదంతా పవర్ మేనేజ్మెంట్ సిస్టమ్. క్రింద అంతా పెస్టిసైడ్స్ కానీ ఫర్టిలైజర్స్ అంటే సోడియం, పొటాషియం, ఫాస్ఫరస్ ఉంటాయి. ఈ మూడిట్లో మనం మష్రూమ్ గ్రో చేస్తున్నప్పుడు ఒక రేషియోలో వెళ్ళాలి. అన్ని మూడు ఒక సమ్ రేషియో. ఆ మూడు ఇందులోకి వెళ్తుంది. ఇందులోకి వెళ్ళిన తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళి ఫిల్టరేట్ అవుతుంది. ఫిల్టరేట్ అయిన తర్వాత ఇందులోకి వెళ్తుంది. ఇందులోకి ఒక పర్టికులర్ రేషియో అయితే సెట్ చేశాను. ఆ రేషియోలో మూడు మిక్స్ అయ్యి బాగా ఆ మిక్స్ అయిన తర్వాత అవన్నీ అన్ని మష్రూమ్స్ కి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. ఓకే. సో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ అసలు మనిషే లేకుండా పంటలు పండించవచ్చు ఫ్యూచర్ లో, అంతే కదా బ్రో? అంతే. మనిషి అసలు హ్యూమన్ అంటే మష్రూమ్స్ ఏంటంటే చిన్న హ్యూమన్ ఎర్రర్ వచ్చిన ఫర్ సపోజ్ మష్రూమ్ పెరుగుతుంది, సైజ్ ఇంతే ఉండాలి. ఇంత వెళ్ళినా పాడైపోద్ది, తక్కువ ఉన్న పాడైపోద్ది. ఇప్పుడు ఫర్ సపోజ్ యాజ్ అ ఫార్మర్ నేను మర్చిపోయాను కట్ చేయడం, మష్రూమ్ మొత్తం పాడైపోతుంది. సో అందుకు అదంతా ఎప్పుడు కట్ చేయాలి, మొత్తం అలర్ట్ అంతా అన్ని వచ్చేస్తుంది, మొత్తం ఆటోమేట్ అయిపోతుంది. ఒక 1 month లోని దీని టెస్టింగ్ కూడా అయిపోతుంది. అగ్రికల్చర్ బ్లాక్ లోని టెస్టింగ్ అయిపోయిన తర్వాత ప్రాపర్ ఫైలింగ్ చేసి ఆల్రెడీ ఒక ఆర్డర్ వచ్చింది ఒడిస్సా నుంచి. 4 lakhs ఆర్డర్ వచ్చింది. సో అదనమాట మా మొత్తం టీమ్. ఈయన మెయిన్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది ఈయన. దాని తర్వాత మేము అందరూ జాయిన్ అయ్యాం. సో మెయిన్ థీమ్ ఏంటంటే ప్రాజెక్ట్లో, సో రేపు ఫ్యూచర్లో అసలు మనిషి అనేది లేకుండా పంటలు పండించవచ్చు. అది ఎల్పీ స్టూడెంట్స్ మాత్రమే సాధ్యం నేను చెప్పగలను. ఎందుకంటే ఎల్పీయూ చాలా ఎంకరేజ్ చేస్తుంది స్టూడెంట్స్ని. బ్రో వన్ వర్డ్ అబౌట్ ఎల్పీయూ అంటే ఇప్పుడు అన్ని కాలేజ్ గురించి నాకు తెలియదు, కానీ ఎల్పీలో ఏంటంటే మాకు ఒక సెంటర్ ఉంది. అక్కడ కూర్చొని మేము రెడీ చేసుకోవచ్చు. ఎందుకంటే అన్ని కాలేజీలో ఉండో లేదో నాకు తెలియదు, కానీ మీరు రాత్రులంతా ఒక నైట్ మొత్తం అక్కడ మాకు డెడికేటెడ్గా సార్ ఉంటారు. ఏది కావాలన్నా ఏదన్నా మేము ఒక అంటే వెల్డింగ్ చేయాలి. మొత్తం వెల్డింగ్ మొత్తం ఫ్రమ్ స్క్రాప్ మేమే చేసాం. ఆ వెల్డింగ్ కానీ ఏదైనా అంతా మేము చేసుకున్నాం. దానికి సపోర్ట్ ఎల్పీ ఇచ్చింది కాబట్టి ప్రాబ్లం. ఓకే. ఇప్పుడు మనకు ఒక ఇన్నోవేషన్ ఐడియా ఉంది, మనం ఇంప్లిమెంట్ చేయాలి అంటే అది ఎల్పీలో సాధ్యం అవుద్ది. మన ప్రొఫెసర్స్ అందరూ హెల్ప్ చేస్తారు కాబట్టి ప్రాబ్లం. ఓకే ఓకే ఓకే. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అండ్ హోల్డ్ ఇట్ లైక్ యా. So in this app, it is an offline networking system where you can just connect to devices without internet. You can send messages, and it is specially for the emergency situations. Like for example, you are just in a situation where suppose I am in an emergency. Yeah. How it is work? Like I'm just giving you one example. For example, you're just like a situation is there jahan pe like where is no network, and you were traveling here and there, and you just got to the situation where is no network, and you can't make any phone call, and there is nobody nearby like help provided. So you can just open the app, send message, like it would be sending SOS messages containing your battery percentage, the current scenario, and the location, and it will be sent to the contacts you have saved or the nearby who is using that app without any signals.
Yeah. Because your app will help to send the emergency call. Yeah, like Okay. emergency messages will be Message, sent message. Okay. to them, like to have you have selected the contacts, like Okay. the priorities, and the like you can just the message will be sent to the police or emergency Yeah. numbers, as well as if I'm using that app, that message will be sent to me as per your permission. Okay. If you want to require, if you want to just send your like all the data, you Okay. can just send me and I will provide you help. And we are thinking like we will be implementing some customer cares. Okay. Like I just got one idea, like I will be implementing NSS and NCC, all the volunteers. So that's all, and Okay, okay. it do have many features Okay. which I will be like elaborating, and Okay. I thought your video will get wrong. Yeah. Thank you. Yeah. Yeah. Going good. You asked like offline emergency network I will system. just- Okay. Yeah. I have made one prototype. Okay. So these all the functional requirements. Okay. as like Okay. You have to install the app in your mobile. Yeah. Okay. That's good. and it would be without internet, Okay. as well as you can just see, like if you are just using one app, like I just got to know, like some of phones are there, like you can just press the buttons and you just get the SOS messages. Okay. SOS messages sent. Okay. But for example, if someone is not having that mobile phone, Okay, right? yeah. So then how it will work there for them? Okay. So I have made one solution for them. Like they have to just download the app and just use it. Okay. And they are just in like there is one feature, kidnapping mode, where you can just shake the phone, your Okay. SOS will be activated, Oh, yeah. and all the things, all the data will be sent to your contacts. Okay. And there's second where you have to just speak one keyword, and Okay. again your SOS will be activated. Okay. And there is a fake call simulation. Okay. If you are like in a kind of situation where you have to escape, Oh yeah. so you will get a fake call, Okay. and you can just escape from that situation. Okay. That's good. So, and we do have a admin like data, Okay. where you have like where you will get credits kind of thing. Like if you are helping someone, Yeah. you will get some credits and some benefits. Okay. And there are some things like we have used LAN and WAN. Yeah. For example, if nearby someone is like very near to you, they can help you. As I told you, like they Mm-hmm. Okay. are using app. So that's all. Oh, that's good. Okay, thank Yeah. you. Thank you. Yeah. It is a project about highway tunneling. Okay. What is the main purpose of this? It's because currently in hilly region it's very difficult to do like the construction of a highway, Okay. and mostly we need to require to do tunneling. But also it is very difficult because of landsliding or collapse. So we are trying a new type of method which is called NATM, which is a new Austrian tunneling method. Okay. So that method is different from the previous one because we're gonna be monitoring the advancement of we're gonna be like if you see this the tunnel, Yeah. every time we do 1 meter to 2 meter drilling and blasting, Okay. we will try to stabilize the top layers to Okay. avoid the tunnel to collapse. Okay. It's different from traditional one because traditional one we just push it, Okay. we do the excavation directly before trying to stabilize. But this one we will monitoring before and stabilize at the same moment we are doing the drilling and blasting. Okay. So it's all hidden here. Yeah, everything good. Yeah. Hi, Prithvi, you're from? I'm from Department of Civil Engineering. Okay. Can you explain this? So the model is basically based on a smart dewatering system in Okay. coal minings. Okay. And the system Basically, it is in coal mines. yeah. Okay. right. So underground coal mines have usually problems like water accumulation. Yeah. So because of that, workers are at a risk. As well as the second issue is that the conventional dewatering system works on diesel-based system. Okay. Okay. So in order to tackle that issue, we have put a sensor, IoT-based system, wherein the sensor will sense the level of water and Okay. will be able to start the dewatering without any manual intervention. Okay. And the second thing is it is connected to solar panels as well as supported with battery system, so that there will be no issue of like using diesel based pumping, and thus we will be able to reduce Okay. Can you show me the demo? yeah, sure. वो दिखा दें. On the screen you will be able to see the level of water depth sensor. Okay. So as soon as the sensor
senses it. Okay. Yeah. So there are limits that this particular limit the dewatering should start and this particular limit the dewatering should stop. So that is how it works. In one line about your project, Yeah. So I believe that we are to supply the water in coal mines. Yes. That's it. Okay. Thank you. Dad, can I come? This is your project? Yeah, this is my proposed idea, talking book box. What's the box? Actually, the prototype is under processing, and it is basically for the rural areas where the students can't able to read, and the visually impaired students, even the people who don't have access of internet connection and the smartphone. Basically, my model is different from audiobooks because there is no subscription pack, there is no internet, no smartphones. It is offline audio learning device for the rural areas to bring them upward, and I just hope कि आगे चल के ये मेरा प्रोजेक्ट आगे बढ़े. You're going good. Thank you. Thank you so much. Aerospace. Okay. Which year? Second year. Second year. You're from LPU. Yeah. Okay. Can you explain your project? Actually, this is a composite UAV made for reconnaissance and as an hobby plane also. Okay. The material, the uniqueness in this UAV is the material which it is made from. We used XPS, biofoam, and the for reinforcement we used glass fiber and resin. So this can blade up to 80 kg of about your project in 2 lines. This is a lightweight and strongest UAV which can fly for more time than regular UAVs available in the market. Thank you, bro. Thank you. Good. Project ఏంటంటే ఇప్పుడు ఒకటి ఏదైనా గ్లాస్ బాటిల్ కానీ ప్లాస్టిక్ బాటిల్ కానీ ఐరన్ బాటిల్ కానీ దాంట్లో డ్రాప్ చేస్తే ఇక్కడ ఏదో ఒక సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ ద్వారా ఇక్కడ ఉన్నాయి కదా ఎందులో పడాలో డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి డ్రైనేజ్ కలెక్షన్ అనమాట. సో ఇది ఒక ప్లాస్టిక్ డ్రైనేజ్ కలెక్షను, ఇది ఒక మెటల్ లైక్ గ్లాస్. సో పృథ్వీ ఫ్రమ్ ఎంటెక్. యు ఆర్ ఫ్రమ్? We are from CSE department. CSE department. Which year? 4th year, last year. Final year? Yes. Okay. Can you explain your project? Actually, this is our project. Okay. So, we are changing how the embedding engineers are working. Okay. Like, Can you explain your project in 2 lines? Yeah. So what happens is when you give ChatGPT to code your hardware, it Yeah. doesn't understand your hardware. Okay. So what we have done is we made an IDE, agentic IDE, like Cursor. So what it does is like it understands your hardware and can do bare metal coding and hard level driver. It can write drivers. You just need to connect and just wipe code the hardware now. Okay. Earlier it is not used to be possible because of the issues in the hardware can burn, right? So we have made an agentic IDE for the embedded systems. Okay. And currently we are. What is the main useful in real life, your project? In real life, let me tell you that Yeah. this is a phone, okay? Okay. So in this phone there are hardwares. Okay. So they talk to each other. So to make them talk to each other, we need driver codes firmware coding. Yeah. So interconnection. Interconnection. So earlier what used to happen is only an embedded engineers who is very much expertise used to take a lot of time just to, because this is a production grade, right? So in enterprises they need to test it a lot. So they need a speed. Okay. So what we have done is making an agentic IDE helps them to speed up the production. Okay. Easily interconnect. Easily they can code and check that is it compatible and which is more efficient. Okay. Yeah. So and our coding is also not like just a normal call. Okay. It's like a complete architecture and we have a complete database of it. Okay. So that's the main use case of this is in robotics, medical devices. Okay. Every hardware you see here, they have to code their hardware. Okay. That's what we are all we are saying. The drones, all the things. Okay. So that's our project. This is the foundation of like making your hardware work. It's like a revolution of hardware meeting with software. Earlier, what we used to do, only a CS programmer can code, right? Yeah. Now what? You just need to prompt it and anyone can code. Okay. So that's what we are focusing, making the hardware easy. Okay. Thank you, bro. Going good. BTech CSE. BTech CSE. Which year? Second year. Second year. You, bro? BTech CSE, second year. Second year.
All of them. All of them. Okay, okay. Vanita, and Jia and Vivek. Okay, okay, okay. What about your project? I'm building my own smartphone, and this is our first prototype which we have built. Okay. And this is our first prototype. After 3 to 4 months, we will be on the market. Okay. But currently, we are in the development stage. Okay, okay. This is our operating system, Android-based OS. Okay. We refer Zenny OS. Okay, okay. There are several features in cameras also. Some light feature, which this is actually a light. Okay. We will develop this because we get less time, approx 15 days we get to build this. Okay, okay. So Can you tell me about your project in one line? it's a smartphone. Okay. The specs 60,000 and above smartphone give you. Okay, We okay. give you below 20,000. Below 25. 20,000. Below 20,000. Ah. Okay, okay. And the thing is that You're going to make your own. for like- content creator and reel which they want, social media influencer, Okay, okay. it is the best smartphone for video editing or camera photography. Okay, okay. We are mainly focused on camera. Camera and speed. Camera and Speed. okay. Ah. Okay, okay, okay. That's very good project, And bro. we are specific. We are targeting a price, not a brand or something else. Okay, Now okay. we are targeting a specific price Okay, okay. to give all youth new budget friendly. Okay, okay, okay. I think, what's your phone name? Currently, we can't reveal this Okay, because, okay, okay, but okay. you can see as a Zenny. Tim Jenny. Okay, okay. Thank you, bro. Thank you so much. సో ఈ ప్రాజెక్ట్ ఏంటంటే సో అతి తక్కువ ధరలోకే అందరికీ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఫోన్ రావాలనే ఒక థీమ్తో ఈరోజు వర్క్ చేస్తున్నారు ఇక్కడైతే. సో ఇదేంటే కంటెంట్ క్రియేటర్స్ కానీ సో చాలా యూజ్ఫుల్ అయ్యింది, ఎందుకంటే ఎంత తక్కువ రేట్లో ఎంత హై పర్ఫార్మెన్స్ వస్తుంది ఇదైతే. సో కెమెరా కానీ ఓఎస్ కానీ చాలా బాగా బిల్డ్ చేశారు వీళ్ళైతే. సో అన్న థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ వీళ్ళందరూ, కానీ ఎంత హై ఇంపాక్ట్ ఉన్నది అసలు ఊహించలేదు, ఎంత క్రేజీగా చేస్తాం, చాలా క్రేజీగా ఉంది ప్రాజెక్ట్ అయితే. అసలు ఎట్లాంటి ప్రాజెక్టులు ఎల్పీలోనే సాధ్యం. ఓన్లీ ఎల్పీయూ made you make a heaven, because of never and ever every college same, but there is different vibe in LPU like this. Okay, thank you, bro. Thank you so much. Thank you. I'm from third year. You're from third year. Okay, okay. Let me explain your project. Basically, I am the founder of Astra Drones and Robotic Solutions Private Limited. Okay, you're founder. Yes, I'm the Okay. founder and CEO. So currently, we are dealing with defense-grade drones. We are supplying to defense. Okay, And we okay. have been incubated by IIT Ropar. So our office is set up over there itself. Okay, So okay. we are doing our operations from IIT right now. Yeah, that's good. Yeah. So we have some. Who designed this and all? Your team. We have a 15 members of team. Okay. We have 3 founders. We have 3 founders. Okay. Out of which one is our CTO. I am the CEO. Like Okay. every operations doing over. Okay. I've been looking after Okay, that. main lead. Yes, and Okay. one of my friend, he is Siddharth. He is the CEO. Okay, okay. So everything Yeah. is done by him. So we 3 of Okay. the guys handle everything. Okay, So okay. currently you can see here one 7-inch and 5-inch drone is here. Yeah. So this 5-inch, with the help of this 5-inch, you can take one grenade. with Oh, it. okay. So this has been supplied to army. Okay, okay. So and with this one, it can drop multiple grenades, Okay. 5, 250 each, 250 okay. grams of each. It can take a payload of 1 kg. సో ఇదైతే ఆర్మీలో యూజ్ చేస్తారు. సో ఇదేంటంటే డ్రోన్ అసలు ఇప్పుడు చాలా ఇప్పుడు వస్తున్నాయి కదా, ఈ డ్రోన్ ఎలా పనిచేస్తుంది అంటే, సో ఇది ఏంటంటే డిటెక్ట్ చేస్తుంది. సో లొకేషన్ డిటెక్ట్ చేసి అక్కడ డ్రాప్ చేస్తుంది బాంబుని. సో చాలా యూస్ఫుల్ ఇది. సో ఫ్యూచర్లో అయితే సో ఇది వచ్చేసి డైరెక్ట్గా బాంబులో చేస్తుంది అన్నమాట. సో ఇట్స్ వెరీ యూస్ఫుల్, బ్రో. సో హౌ మచ్ కాస్ట్ విల్ బి టేక్ టు ఇంప్లిమెంట్ దీస్ అండ్ ఆల్? The selling prices. See, our drones from 5 inches starts from 50,000 rupees. 15,000. 50,000. Okay. Yeah, 50,000 starts with the price, but it's for the base one. Okay. We develop the drones based on the problem statement that we get from the army. Okay. For that the ranges goes up. It can go up to 1,50,000 based on the problem statement and the distance that they need. Okay. You have sent it to your implementation to army? Yes, we are already doing. Okay. Yeah, we've been already doing in Northern Command and Southern Command. సో వీళ్ళైతే ఇప్పుడు ఎక్కువ డిఫెన్స్లో ఫోకస్ చేస్తున్నారు. సో డిఫెన్స్ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలి బై డ్రోన్స్ ద్వారా, ఎందుకంటే ఫ్యూచర్లో వార్ అంతా డ్రోన్స్ మీదే వర్క్ అవుతుంది. సో మనిషి అనేవాడే లేకుండా సో డ్రోన్స్ తోటి ఎలాగా అసలు ఇంప్లిమెంట్ చేయాలి, ఎలాగా అసలు డిస్ట్రాయ్ చేయాలి దేన్నైనా, చాలా ఈజీగా ఉంటుంది. సో యూజింగ్ సెన్సర్స్ బాంబులు అయితే డ్రాప్ చేస్తారు అక్కడ. సో చాలా కంప్లీట్ డిస్ట్రాయ్ అయిపోయింది డ్రోన్స్ ద్వారా. సో వెరీ యూస్ఫుల్ ఫర్ ఫ్యూచర్, బ్రో. యూఆర్ గోయింగ్ గుడ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెరీ కంగ్రాచులేషన్స్. ఆల్ ది బెస్ట్.
in this age you become a CEO, like that implementation ideas very good. It's crazy, bro. Hi, you're from which department? Electronics and Communication Okay, which year you are? Engineering, second year. Second year. You, bro? Second year Electronics and Communication Engineering. Okay. Can you explain your project? Yeah. Hold it. So this is InnoTARS, inspired from the movie Interstellar. So just like the real movie, we have made a small replica of TARS, which can do everything the real TARS can. It can communicate with you, it can detect your emotions, it can answer intelligently both personal questions or practical questions. It can also scan the images you provide. It can also sense the environment using the camera, and it can walk with you and everything. And it can also help in automation. Like suppose if you have some automatic tube lights or something, you just tell me about command. your project in 2 lines to understand it for everyone. Okay, what the use of like so this is a desk companion which can help you when you are alone, or like suppose during the time of lockdown when we were alone, something like this can help you play, enjoy when you are alone, when you cannot go outside. Okay. And for introverts, I guess it is the best thing. Okay. And it is also sci-fi brought to life. Sci-fi brought to life. Developed by Department of Storage Research and Project. I didn't get. It can be used just by anyone, like a normal person or even the researchers. Okay. Like if they want to work on an electronic project or for research purposes, they can ask any question to InnoTARS and they'll answer it. Okay. Thank you. Thank you. Prudvi, you are from? I'm from CAC, BTech CAC AIML. Okay, which year you are? First year. You are from first year? Yeah. Okay. What's your project? It's basically Aura and it's autonomous submarine. Okay. So basically क्या होता है कि जितने भी नेवी वाले हैं उन लोगों को एक ऐसी मशीनरी की ज़रूरत है Okay. कि अगर कोई भी चीज़ जो है वो ख़राब हो जा रही है तो बेसिकली Okay. वो स्पेसिफिक पार्ट को डिसमेंटल करके सही कर दें, Okay, जो okay. कि ये आइडिया अभी तक बिल्कुल एग्जिस्ट नहीं करता है। तो हम लोगों ने इसमें एल्यूमिनियम का यूज़ करा है और 3D प्रिंटर पार्ट्स का यूज़ करा है, विच इज़ लाइक अगर एक बेसिक सा कोई सा भी पार्ट ख़राब हो रहा है Okay, तो okay. रादर देन सारे इसको फिर से मैन्युफैक्चर करना, हम पर्टिकुलर पार्ट को Okay. फिर से डिसमेंटल करके लगा सकते हैं। अपार्ट फ्रॉम दैट जो इलेक्ट्रॉनिक्स की बात करते हैं हम, तो दैट इज़ रियली कॉस्टली जब हम बहुत ज़्यादा बड़ी लेवल पे डील करते हैं। तो जब हम सबमरीन्स के डिज़ाइंस पर आते हैं तो जितना भी हमारा इलेक्ट्रॉनिक्स है जिसमें हमने मोटर्स यूज़ करी हैं, रास्पबेरी पाई, एवरीथिंग, वो बहुत क्रिटिकल पार्ट आता है। तो फॉर दैट वी हैव यूज फॉर्म हेयर कि अगर वो 700 मीटर डीप जा रहा है, 500 मीटर डीप जा रहा है, इवन किलोमीटर्स पे डीप पे जा रहा है, तो बेसिकली अगर इफ़ देयर इज़ स्लाइटेस्ट चांस कि यहाँ पर 0.1% भी वाटर जा सकता है और हमारा जितना भी इलेक्ट्रॉनिक्स का सामान है वो ख़राब हो सकता है, तो दैट विल बी गोइंग टू ऑब्जर्व बाय दिस। अपार्ट फ्रॉम दैट अगर हम लोग इसको किसी स्पेसिफिक यूज़ केस में यूज़ करना चाहते हैं, लाइक अगर कोई पाइपलाइन डैमेज हो चुकी है एंड वी वांट टू सेंड, वी कैन यूज़ AI मॉडल, वी कैन ट्रेन इट एंड देन वी कैन सेंड इट। तो बेसिकली यू हैव सीन ड्रोन्स। Can you tell me about your project in 1 line? It's basically you just define the task, you just train it and then send it. It will work. Okay. The main theme of your project you are using submarine, like. Yeah, like if Under someone ocean. want to do research about marine life, Okay. so train it for the research. Okay. We are having camera, it will go like for the air we are having drones. Okay. But what we are having for the Okay, water, it will go the under of the sea. yeah, it will go bottom of the sea. Oh, okay. It will study all the marine life, so all the data will be collected by us, Okay. and we can collect all the data and do research. Okay. If there is any damage in the pipelines, it will go, we'll train the model accordingly. Okay. We'll gather all the data and then we'll work upon it. Okay. Thank you. Yeah.